హలో స్టూడెంట్స్ ఈరోజు మనం ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పోలినామియల్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోషన్స్ ఈ సమ్ చూద్దాం. అంటే దీని అర్థం ఏంటి? ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పోలినామియల్ కి ఫస్ట్ జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. జీరోస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ జీరోస్ కి కోషన్స్ కి మధ్యన రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, ఇచ్చిన ఈక్వేషన్ చూడండి. 6x² - 3 - 7x. ఇది ఆర్డర్ లో లేదు. ఏ ఆర్డర్ లో ఉండాలి? ax² + bx + c రూపంలో ఉండాలి. సో దీన్ని ఆర్డర్ లో పెడుతున్నాం చూడండి. 6x² - 7x - 3. ఇప్పుడు ఇది ax² + bx + c రూపంలో ఉంది. ax² + bx + c రూపంలో ఉంది. ఇప్పుడు మనం దీనికి జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం లాస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నాం. స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ చేయొచ్చు, ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు, నేచర్ ఆఫ్ ది రూట్స్ చేయొచ్చు. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడదామండి. లాస్ట్ క్లాస్ లో స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ వాడాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? ఫ్యాక్టరైజేషన్ వాడదాం. ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటంటే ఇక్కడ సమ్ లో ఎంత ఉంది? -7 అన్నట్లు. సమ్ లో ఎంత ఉంది? -7 అన్నట్టు. ప్రొడక్ట్ లో ఎంత ఉన్నట్లు అంటేనండి ఈ 6 ని ఈ 3 తో మల్టిప్లై చేయాలి. అంటే 6 3s are 18 -18 అని అన్నట్లు. -18 అంటే ప్రొడక్ట్ వాల్యూ ఇక్కడ ఎంత? 6 3s are -18. దీనికి మనం ఏం చేద్దాం అంటే ఇలా చూడండి, రూట్స్ తీసుకొద్దాం. 18 1s are 18, 18 1s are 18. ఫ్యాక్టర్స్ తీసుకొస్తున్నానంటే 18 1s are 18. ఇది సాటిస్ఫై అవుతుంది. బట్ 18 కి 1 కలిపితే 19, 18 లోంచి 1 తీసేస్తే 17. ఇక్కడ సాటిస్ఫై అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేస్తానండి? 9 2s are 18, 9 2s are 18, 9 2s are 18 సాటిస్ఫై అయ్యింది. 9 కి 2 కలిపితే 11, 9 లోంచి 2 తీసేస్తే 7. ఓకే, సాటిస్ఫై అవుతుందండి. సో మనం తీసుకోవాల్సిన వాల్యూస్ ఏంటి? 9 2. ఇప్పుడు దేనికి పాజిటివ్ తీసుకోవాలి, దేనికి నెగిటివ్ తీసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి మిడిల్ వాల్యూకి -7 ఉంది కదండి. సో అందుకనే మనం తీసుకున్నటువంటి 2 నెంబర్స్ లో పెద్దగా ఉన్న దానికి ఏం చేయాలి? మైనస్ పెట్టాలి. 9 2s are 18 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. 9 లోంచి +2 తీసేస్తే -7 సరిపోతుంది. కాబట్టి మనం ఏం చేద్దాం అండి? 6x² అంటే 6x² + 2x - 9x - 3. చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 9 2s are 18 -9x లోంచి +2x తీసేస్తే -7x. చూడండి, ఈ రెండింటిని ఒక వాల్యూ తీసుకుంటాను, ఈ రెండింటిని ఒకలా తీసుకుంటాను. ఈ రెండింటిలో మనం ఏం చేస్తున్నానంటే నేను 2x కామన్ తీస్తున్నానండి. ఎందుకు 2x కామన్ తీస్తున్నానంటే ఈ 2 టేబుల్ 3ని క్యాన్సిల్, 6ని క్యాన్సిల్ చేస్తుంది, యాస్టీస్ గా 2ని కూడా క్యాన్సిల్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ x 2 ఉన్నాయి, ఇక్కడ x ఒకటే ఉంది కాబట్టి x కామన్ తీశాను. చూడండి, ఈ 2 టేబుల్ 6ని ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తుంది? 3. ఈ x² ని 1 టైం ప్లస్ యాస్టీస్ గా 2x కామన్ వచ్చేస్తుందండి. ఈ 2x ఈ 2x ని 1 టైం క్యాన్సిల్ చేస్తుంది. రైట్, ఇక్కడ ఏం చేస్తానంటే -3ని కామన్ తీసానండి. మైనస్ బయటకు వచ్చిన 3 టేబుల్ 9 ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తుంది? 3. ఇక్కడ ఏముందండి? x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఈ 3 టేబుల్ 3ని 1 టైం క్యాన్సిల్ చేస్తుంది. చూడండి, ఇక్కడ 3 + x 3x + 1 ఉంది, ఇక్కడ కూడా 3x + 1 ఉంది కాబట్టి 3x + 1 అనేది మనం కామన్ తీసాం. ఇక్కడ ఏం మిగులుతుంది? 2x - 3. therefore 3x + 1 = 0, 2x - 3 = 0. 1 అంటే వెళ్తుంది. therefore 3x = -1. 3ని తీసుకెళ్ళండి. therefore x = -1/3. +3 అంటే వెళ్తుందండి. 2x = ఈ -3 అంటే వెళ్తే +3. therefore 2 అంటే వెళ్తుందండి. therefore x = 3/2. అంటే x -1/3, x = 3/2. ఈ రెండేంటండి? జీరోస్. జీరోస్ ఆఫ్ ది గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. 2 జీరోస్ వస్తాయండి. ఎందుకని? దీని యొక్క డిగ్రీ ఎంత? 2. కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పాలినామిల్. అదే దీని డిగ్రీ 3 అయితే క్యూబిక్ పాలినామిల్ అయిపోతుంది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దీని యొక్క హైయెస్ట్ డిగ్రీ 2 కాబట్టి మనకి జీరోస్ కూడా 2 వస్తాయి. సో మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేసేసుకున్నామండి. వాటి పేర్లు ఇస్తున్నాను. ఒకటి ఆల్ఫా అంటున్నాను, ఇంకోటి బీటా. ఆల్ఫా = -1/3 అండ్ దెన్ బీటా = 3/2. ఇప్పుడు మనం ఏం చేద్దాం? కోషన్స్ ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. కోషన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ ని 6x² - 7x - 3ని
ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో సరిపోల్చాలి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో సరిపోల్చండి. ఇక్కడ ఏ అనేది ఏంటి? ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్, బి అనేది ఏంటి? ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, సి అంటే కాన్స్టెంట్. అదే విధంగా ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏంటి? 6, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ -7, -3 అనేది ఇక్కడ ఏంటిది? కాన్స్టెంట్ అవుతుంది. సో ఏ ఇస్ ఈక్వల్స్ టు 6 అండ్ దెన్ బి ఇస్ ఈక్వల్స్ టు -7, సి ఇస్ ఈక్వల్స్ టు -3. ఇప్పుడు మనకి జీరోస్ రెడీగా ఉన్నాయి, కోఎఫిషియంట్స్ రెడీగా ఉన్నాయి. మనం ఏం చేద్దాం? వెరిఫికేషన్ చేద్దామండి. ఏం చేద్దాం? వెరిఫికేషన్. వెరిఫికేషన్ అనేది 2 రకాలుగా చేయాలి. ఒకటి సమ్కు చేయాలి, ఇంకోటి ప్రొడక్ట్ చేయాలి. ఇప్పుడు సమ్కు చేసినప్పుడు జీరోస్ తోనూ చూడాలి, ప్రొడక్ట్స్ తోను కోఎఫిషియంట్స్ తోనూ చూడాలి. ఇప్పుడు జీరోస్ లో సమ్కి చూడాలి, జీరోస్ లో కోఎఫిషియంట్స్ కూడా చూడాలి. రైట్, చూడండి మనకు సమ్ ప్రొసీజర్ లో యాజ్ పర్ జీరోస్ కి ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా, సమ్ లో యాజ్ పర్ కోఎఫిషియంట్స్ కి ఫార్ములా -b/a. అంటే సమ్ ని వెరిఫికేషన్ చేయాలి యాజ్ పర్ జీరోస్ తోను యాజ్ పర్ కోఎఫిషియంట్ తోను. ఈ రెండు వాల్యూస్ సమానం అవ్వాలండి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా కడితే ఎంత వచ్చిందో -b/a కూడా వాల్యూ అంతే రావాలి. అప్పుడే అది మనకి ఈక్వేషన్ సాటిస్ఫై అయినట్టు. చూడండి, ఆల్ఫా అంటే ఎంత? -1/3, బీటా అంటే ఎంత? 3/2 ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ బి వాల్యూ ఎంత అండి? -7 బై ఏ వాల్యూ ఎంత? 6. ఏ వాల్యూ ఎంత? 6. ఇప్పుడు ఇక్కడ ఈ రెండిట్లో 3 గానీ 2 గానీ ఇక్కడ కామన్ తీయాలంటే 3 2s are 6 కామన్ తీసానండి. 3 2s are 6. ఈ 3 టేబుల్ 6 ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఈ 2 ఇంటూ -1, 2 ఇంటూ -1 ప్లస్ ఈ 2 టేబుల్ 6 ని ఎన్ని చేస్తుంది? 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 3 ఇంటూ ఇక్కడ 3 ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7/6. ఇక్కడ రండి, 2 ఇంటూ -1 -2, 2 ఇంటూ -1 -2 ప్లస్ 3 3s are 9 డివైడెడ్ బై 6 ఇజ్ ఈక్వల్స్ టు 7/6 అంటే యాజ్ ఇట్ ఈస్ గా వేస్తున్నానండి. చూడండి, 9 లోంచి 2 పోతే మిగులుతుందండి ఇక్కడ 7/6 ఇజ్ ఈక్వల్స్ టు 7/6. అంటే వెరిఫికేషన్ లో సమ్ ప్రకారంగా మనం సమ్ కు చూస్తున్నాం. ఏంటంటే సమ్ కి జీరోస్ కి సమ్ వాల్యూ చూస్తే 7/6 వచ్చింది, కోషన్స్ కూడా సమ్ చూస్తే 7/6 వచ్చింది. అంటే ఈ రెండు వెరిఫై అయ్యాయి, సమానం అయ్యాయి. ఇప్పుడు మనం ప్రొడక్ట్ కి చూద్దామండి. ప్రొడక్ట్ లో కూడా రెండింటికి చూడాలండి. ఏంటో రెండు? యాజ్ పర్ జీరోస్ లో ప్రొడక్ట్ చూడాలి, కోషన్స్ లో ప్రొడక్ట్ చూడాలి. జీరోస్ లో ప్రొడక్ట్ ఫార్ములా ఆల్ఫా ఇంటూ బీటా, జీరోస్ లో ప్రొడక్ట్ ఫార్ములా ఆల్ఫా ఇంటూ బీటా. అదేవిధంగా కోషన్స్ లో ప్రొడక్ట్ ఫార్ములా C/A. ఆల్ఫా ఇంటూ బీటా అండి. ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఎంత మనకి? -1/3 ఇంటూ బీటా వాల్యూ ఎంత అండి? 3/2 ఇజ్ ఈక్వల్స్ టు సి వాల్యూ ఎంత అండి? -3 బై ఏ వాల్యూ ఎంత అండి మనకి? ఏ వాల్యూ 6. చూడండి, ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. పైన ఉన్నది ఏంటండి? -1 డివైడెడ్ బై 2 ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈ 3 టేబుల్ 1 3s are 3, 2 3s are 6 ఇజ్ ఈక్వల్స్ టు 1/2. అంటే ప్రొడక్ట్ ని వెరిఫై చేసాం. యాజ్ పర్ జీరోస్ లోను కోషన్స్ లోను సేమ్ ఆన్సర్ వచ్చిందండి. సో మనకి సమ్ లో వెరిఫికేషన్ చేసినా రెండు సేమ్ వచ్చాయి, ప్రొడక్ట్ లో వెరిఫికేషన్ చేసినా రెండు సేమ్ వచ్చాయి. థ్యాంక్ యూ.